హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 2021 పొంగల్కి ఎలా తయారవుతున్నానో చూపెడతాను. ఫస్ట్ ఈ లెఫ్ట్ హ్యాండ్కి గోరింట పెట్టుకున్నాను. నేనే వేసుకున్నాను ఈ డిజైన్ అంతా. అలాగే ఈ రైట్ హ్యాండ్కి కూడా పెట్టుకున్నాను. కాళ్ళకు కూడా పెట్టుకున్నాను. ఇంకా నెయిల్ పాలిష్ క్లీన్ చేసుకోలేదు, క్లీన్ చేసుకొని అది కూడా పెట్టుకుంటాను. చూశారు కదా. గోరింట పెట్టుకున్నప్పుడు మంచి కలర్ రావడానికి పెట్టుకునే ముందర ఇలా నిమ్మకాయ తీసుకొని హాఫ్ కట్ చేసి అదంతా స్కిన్కి రాసి అప్పుడు గోరింట పెట్టుకుంటాను. తర్వాత పెట్టుకున్న తర్వాత కూడా కొంచెం అది డ్రై అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇలాగా ఈ హాఫ్ లెమన్ ఇలా తీసుకుని స్క్వీజ్ చేస్తూ దాన్ని ఇలాగా రాస్తాను. అప్పుడు మంచి కలర్ వస్తుంది, ఎక్కువ రోజులు కూడా ఉంటుంది కలర్. అంతేకాకుండా స్కిన్ తాలూకా ట్యాన్ కూడా పోతుంది. పండగ వచ్చిందంటే నెక్స్ట్ క్లీన్ చేయవలసింది దేవుడి సామాన్లు. సో ఇప్పుడు కుందులు అవి క్లీన్ చేస్తాను. ఎప్పుడు కూడా వెండివి ఇత్తడివి కూడా నేను సబీనా పౌడర్ పెట్టి క్లీన్ చేస్తాను. సో ఇప్పుడు అది స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఇలాగా పేపర్ నాప్కిన్ తీసుకుని ఈ డ్రై దాని మీదే కొద్దిగా తడి చేసి అప్పుడు సబీనా తీసుకొని వీటిని క్లీన్ చేస్తాను. చాలా నీట్గా క్లీన్గా వస్తాయి. ఇదిగో చూడండి, తీసుకున్నాను, కొంచెమే తడి చేశాను. ఇదిగో పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాను. చాలా నీట్గా వస్తాయి. చూడండి, ఇప్పుడే నలుపు పోయింది, చూసారా, తెల్లగా వచ్చింది. ఇవి ఎప్పుడు కూడా కొత్త వాటిలాగా ఉంటాయి. ఇవి కొని ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ అయ్యాయి. ఇవన్నీ కొని నేను ఈ సబీనాతోటి తోముతున్నాను. చాలా తెల్లగా వస్తాయి. ఇప్పుడు చూడండి నల్లగా వచ్చింది కదా. ఇప్పుడు ఇత్తడి కూడా అలాగే తోముతాను. ఇదిగో ఇప్పుడు క్లీన్ చేస్తాను. చూడండి, ఇదిగో ఇది క్లీన్ చేసాను. చూడండి ఎంత తెల్లగా వచ్చాయో. సో దేవుణ్ణి కడగడం అయిపోయింది, దేవుని సామాన్లు. నెక్స్ట్ ప్యాంట్రీ అది క్లీన్ చేయడం చూపెడతాను. కిచెన్ చూడండి ఎంత క్లీన్గా ఎంత తెల్లగా వచ్చాయో. ఇవి చాలా పాతవి. ఓకే, ఇది నా ప్యాంట్రీ. యూజువలీ ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది, బట్ డస్ట్ అయితే ఉంటుంది డబ్బాల మీద వాటి మీద. సో ఎప్పుడైనా పండగ వచ్చినప్పుడు ఇలాగా ఇక్కడ లైనర్స్ ఉన్నాయి వీటి మీద. ఇగో ఇక్కడ చూసారు కదా, ఈ లైనర్స్ ఇవి క్లీన్ చేస్తాను. జస్ట్ తడి క్లాత్ ఒకటి తీసుకొని డ్యాంప్ క్లాత్ ఒకటి తుడిచేస్తాను. అలాగే డబ్బాలన్నీ కూడా అలాగే తుడుస్తాను. సో ఇది కూడా ఒక క్లీనింగ్ పండగ వచ్చిందంటే నాకు. ప్యాంట్రీ కూడా నేను వీలైనంత మట్టుకు కెమికల్స్కి దూరంగా ఉంటాను. కెమికల్స్ యూజ్ చేయడం ఇష్టపడదు నాకు. సో అందుకని క్లాత్ తడి చేసి దాంతో తుడుస్తాను అన్నీ. ఇగో ఇక్కడ కొన్ని ఏవో తొక్కులు ఉన్నాయి, ఇక్కడ పసుపు అవి ఉన్నాయి. ఇవి కూడా అంతే. ఒక్కొక్కసారి లిక్విడ్ సోప్ ఉంటుంది కదా, అది వెనిగర్ కలిపి దాంతో క్లీన్ చేస్తాను. ఇగో ఇవి చూసారు కదా, ఇక్కడ డర్టీగా ఉన్నది.
ఇది కూడా తడి క్లాత్ తోటి గట్టిగా తుడిస్తే పోతుంది. అయిపోయింది, క్లీన్గా అయిపోయింది. అంతా క్లీన్ చేశాను, ప్యాంట్రీ అంతాను. ఇప్పుడు నెక్స్ట్ కిచెన్కి వెళ్దాం. కిచెన్ కూడా అంతే, యూజువలీ నీట్గా ఉంచుతాను, ఎక్కడిదక్కడ తీసి ఎప్పటిదప్పుడు క్లీన్ చేసిస్తాను. బట్ ఇలా పండగ వచ్చినప్పుడు కొంచెం డీప్ క్లీనింగ్ చేస్తాను. ఫ్రిడ్జు, మైక్రోవేవ్, అవెను ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్వి. సో వీటికి ఏం చేస్తానంటే ఆర్గానిక్ లిక్విడ్ సోప్ మళ్ళీ తీసుకొని ఇలాగా పేపర్ మీద కొంచెం తీసుకొని ఇలా తడి చేసి వాటిని క్లీన్ చేస్తాను. వీటికి కూడా లిక్విడ్ యూస్ చేయను. ఇది చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ డ్రై పేపర్ తోటి కానీ క్లాత్తో కానీ తుడిచిస్తే క్లీన్ అయిపోతాయి. అలాగే కౌంటర్ టాప్స్ అన్నీ కూడా అలాగే క్లీన్ చేస్తాను. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ పండగలన్నీ మన ఇల్లు క్లీనింగ్ కోసమేనేమో అని అనిపిస్తుంది. పండగలు అవి లేకపోతే మనం ఎక్కువ క్లీన్ చెయ్యమేమో. ఇల్లంతా శుభ్రపడుతుంది పండగ వచ్చిందంటే. సో ఫ్రిడ్జ్ అయిపోయింది, ఫ్రిడ్జ్ క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ అలాగే కౌంటర్ టాప్స్ క్లీన్ చేస్తాను. అలాగే ఈ క్యాబినెట్స్ అన్నీ కూడా వుడ్వి, ఇవన్నీ కూడా జస్ట్ డ్యాంప్ క్లాత్ తోటి తుడుస్తాను. మీకు కనిపించడం లేదు కానీ దీని మీద డస్ట్ ఉన్నది ఇక్కడ. ఇవన్నీ కూడా జస్ట్ ఇలా డ్యాంప్ క్లాత్ పెట్టి తుడిచేస్తాను అంతే. కిచెన్ అంతా క్లీన్ చేయడం అయిపోయింది. పైన కౌంటర్ టాప్స్ అవి అన్నీ క్లీన్ చేశాను. ఇదిగో ఇప్పుడు మాప్ చేస్తున్నా. మాప్ చేయడం కూడా షాంపూ పెట్టి క్లీన్ చేస్తా. ఇప్పుడు నా కిచెన్, లివింగ్ రూమ్ అన్నీ కూడా క్లీన్ అయిపోయి, దేవుడి రూమ్ కూడా క్లీన్ అయిపోయింది, బెడ్రూమ్స్ అన్నీ క్లీన్ అయిపోయాయి. ఇక్కడ వుడెన్ది ద్వారం లేదు, గుమ్మము. సో ఇది మెటల్, అందుకని ఇదే క్లీన్ చేసి దీనికే పసుపు రాసి బొట్లు పెడతాను. ఇప్పుడు పసుపు రాసి కుంకుమ పెట్టి ఈ వరిపిండితోటి ఇది కూడా బొట్టులా పెట్టి, ఇక్కడ నా దగ్గర ఒక డిజైన్ ఉన్నది, ఇందులో కలర్ పౌడర్ ఉన్నది, ఇది కూడా ఈ గుమ్మం మీద పెడతాను. చూడండి ఎంత కళగా ఉందో. ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది కదా, నెక్స్ట్ ఫేస్కి ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నాను. సో ఆ ప్యాక్కి నేను ఏంటి యూస్ చేస్తానో మీకు చూపెడతాను. ఇది హనీ తీసుకున్నాను కొంచెం, తర్వాత 1 స్పూను పెరుగు ఇందులో వేస్తాను, 1 స్పూను బేసన్ ఫ్లవర్ శనగపిండి, కొంచెము ఆవకాడో హాఫ్ కట్ చేసి ఇదిగో కొంచెం దాన్ని గుజ్జు తీసి ఇందులో వేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు, ఇవన్నీ వేసి బాగా కలుపుతాను. కలిపి ఇది ఫేస్కి ప్యాక్లా వేసుకొని ఒక 15-20 మినిట్స్ ఉంచుతాను. ఉంచిన తర్వాత బాగా ఫేస్కి మసాజ్ చేసి కొంచెం లూక్ వామ్ వాటర్ తోటి కడిగించుకుంటే ఫేస్ చాలా ఫ్రెష్గా ఉండి మంచి గ్లో వస్తుంది. ఇందాక చూపెట్టాను కదా మీకు ఇంగ్రీడియంట్స్, అవన్నీ కలిపితే పేస్ట్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది నేను నా ఫేస్కి రాసుకుంటాను. ఫస్ట్ ఫేస్ అంతా కూడా యాపిల్ సైడర్ వెనిగర్ తోటి క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఇప్పుడు ఆ ప్యాక్ నా ఫేస్కి రాసుకుంటాను.
ఈ కళ్ళ ఏరియా దగ్గర ఇదంతా అవాయిడ్ చేసి మిగతా ఫేస్ అంతా వేసుకుంటాను. వేసుకొని నెక్కి ఇయర్స్కి కూడా ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. బాగా థిక్గా వేస్తాను ఇదంతా. వేసి ఒక 15-20 మినిట్స్ ఉంచుకొని తర్వాత కొద్దిగా తడి చేసి మసాజ్ చేస్తాను. ఈ అప్వర్డ్ డైరెక్షన్లోని ఇలా మసాజ్ చేస్తాను. చేసి ఫేస్ కొంచెం వామ్ వాటర్తో కడుక్కుంటే మంచి గ్లో వస్తుంది ఫేస్. చూడండి ఎలా వేసుకున్నాను ఫేస్ ప్యాక్. ఇలా ఇయర్స్ మీద, ఫేస్ మీద అప్వర్డ్ డైరెక్షన్లో రాసాను. ఇగో నెక్ మీద ఫేస్ ప్యాక్ అంతా మసాజ్ చేసాను బాగాను. మసాజ్ చేసిన తర్వాత ఇగో ఫేస్ కడుక్కున్నాను. చూడండి ఎలా ఉందో. సో మసాజ్ చేసినప్పుడు కూడా అప్వర్డ్ డైరెక్షన్లో చేసాను. చేసి లూక్ వామ్ వాటర్ తోటి కడిగాను. ఇలా చేసుకుంటే 15 డేస్కి ఒకసారి ఇలా చేసుకుంటే ఫేస్ ఎప్పుడు కూడా గ్లోయింగ్గా ఉంటుంది. డ్రై స్కిన్ అది ఏది ఉన్నా కూడా పోతుంది. మంచి షైన్ వస్తుంది ఫేస్. చూడండి ఇప్పుడు ఫేస్ మీద మాయిశ్చరైజర్ రాసుకుంటాను. సో పండక్కి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుగా. ఈరోజు భోగి. మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. మీరందరూ ఆయురారోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, భోగభాగ్యాలతోటి ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు పొద్దున్నే నేను పూజ చేసుకున్నాను, కానీ ప్రసాదం చేయడం అవ్వలేదు వర్క్ వల్ల. ఇప్పుడు ప్రసాదం చేశాను. ఎర్రదుంపు ఉంటుంది కదా, స్వీట్ పొటాటో, దాంతో స్వీట్ చేశాను. నిన్న పెట్టుకున్నాను కదా గోరింట, ఈరోజు మంచి కలర్ వచ్చింది. ఈరోజు ట్రెడిషనల్గా కాకుండా మామూలుగా తయారయ్యాను. కుర్తీ వేసుకున్నాను అండ్ దీని కింద నా ప్లాజో ఇది. దీని మీద చిన్న చిప్స్ ఉన్నాయి, అది ప్లాజో. దానికి మ్యాచింగ్ నెక్లెస్ పెట్టుకున్నాను పర్ల్స్ది అండ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. ఇవి సీషెల్స్ తోటి చేసినవి ఈ ఇయర్ రింగ్స్. గవ్వలు ఉంటాయి కదా, అవి చిన్న ముక్కలు చేసినవి. అండ్ మ్యాచింగ్ బ్రేస్లెట్. అది ఈరోజు విశేషాలు. నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను ఇందాకలా. నిన్న ఫేస్ ప్యాక్ వేసుకోవడం చూపెట్టాను కదా, తయారు చేసుకోవడం. ఇప్పుడు దానికి రిలేటెడ్గా నా ఫేస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. చూడండి ఫేస్ ఎలా ఉందో ఇప్పుడు. చూసారు కదా, నేను ఈరోజు అస్సలు సోప్ పెట్టలేదు. నిన్న ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత జస్ట్ వాటర్ తోటి కడుక్కున్నాను ఫేస్ అంతేను. అండ్ మేకప్ ఏం చేసుకున్నానంటే జస్ట్ మాయిశ్చరైజర్ రాసుకొని పౌడర్ రాసుకున్నాను. పాండ్స్ శాండల్, నేను ఎప్పుడు అదే యూస్ చేస్తాను, అది రాసుకున్నాను. ఒక్కొక్కసారి పైన కాంపాక్ట్ రాసుకుంటాను, కానీ ఈరోజు రాసుకోలేదు. అండ్ ఐలైనర్ పెట్టుకొని స్టిక్కర్ పెట్టుకున్నాను, లిప్స్టిక్ వేసుకున్నాను, అంతే. చూడండి ఫేస్ ఎంత ఫ్రెష్గా ఉందో, ఎంత గ్లోయింగ్గా ఉందో. సో ఆ ఫేస్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కదా అందులోని, అందుకని చాలా మంచిది. మీరు అది తప్పకుండా ట్రై చేయండి. ఓకే, అందరికీ హ్యాపీ సంక్రాంతి విషెస్. ఇప్పుడే నా పూజ అయింది, ఇదిగో నైవేద్యం కూడా పెట్టడం అయింది. ఇప్పుడు ఈవినింగ్ అయింది. కొత్త శారీ కట్టుకున్నాను, కాటన్ శారీ అండ్ మ్యాచింగ్
బీడ్స్ అండ్ నెక్లెస్, లాంగ్ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. సో అది ఇయర్ పొంగల్ విశేషాలు. ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉండేవి. మన చిన్నప్పుడు ఇంకా డిఫరెంట్గా ఉండేవి. ఇప్పుడు ఈ కోవిడ్ రావడం వల్ల ఫంక్షన్స్ అయితేనేంటి, ఫెస్టివల్స్ అయితేనేంటి అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. పూర్వము మనకి వాల్యూ తెలియని వాటి వాల్యూ అంతా ఇప్పుడు తెలుస్తున్నది. టైం అయితేనేంటి, మనుషులైతేనేంటి, మనం చేసుకున్న ఫంక్షన్స్ అయితేనేంటి, అవన్నీ కూడా వాటి వాల్యూ ఇప్పుడు తెలుస్తున్నది. ఇప్పుడు మనకు అవన్నీ లేకపోవడం వల్ల. అందుకని ఈ వీడియో తీయడానికి రీజన్ కూడా అదే. అంటే ఇయర్ ఇంకెలాగో ఏదో చేసేదేమీ లేదు, ఇంట్లోనే ఉంటాను కదా అనేసినని, ఇంకెలాగో టైం ఉన్నదని ఈ వీడియో చేసాను. సో చిన్నప్పుడు ఎలాగంటే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, భోగికి ఆవు పేడతోటి పిడకలు చేసుకునేవాళ్ళం. చేసుకొని మా బ్రదర్స్ నేను దండలు చేసుకొని భోగి మంటలో వేసేవాళ్ళం. అది తర్వాత మా మావయ్యలు అత్తలు వాళ్ళు పొంగల్ సెలబ్రేట్ చేసుకోవడానికి పిలిచేవారు. అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడ మా మావయ్యలు అత్తలతోటి, మా కజిన్స్ తోటి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కజిన్స్ అందరూ కూడా చాలా బాగా మమ్మల్ని చూసుకునేవారు, సినిమాలకి వాటికి తీసుకెళ్ళేవారు, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ తర్వాత ఇంకా ఇక్కడికి అమెరికా వచ్చిన తర్వాత ఇంకా మన ఫెస్టివల్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్ తోటి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసాము. ఫ్రెండ్స్ తోటే పాట్లాక్స్ అవి చేయడం, టెంపుల్స్కి వెళ్ళడము అవన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు 2020 ఇది 21 ఈ 2 years ఏమీ చేయలేదు అసలుకి. ఇంట్లోనే ఉన్నాము అందరం, మన ఫ్యామిలీతో మనమే ఫెస్టివల్స్ అన్నీ జరుపుకోవడం అది చేస్తున్నాము. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం పూర్వం ఏం చేసామో వాటి వాల్యూ అంతా ఇప్పుడు తెలుస్తున్నది. ఇప్పుడు చుట్టాలు లేరు, ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు మనకి. ఎవరు మట్టుకు వాళ్ళమే ఇంట్లో ఉంటున్నాము. సో వాటి వాల్యూ అంతా తెలిసింది. ఇది మన పిల్లలకు మనం టీచ్ చేయాలి. అంటే మనుషుల తాలూకు వాల్యూ ఎంతో వాళ్ళకి నేర్పాలి, టైం తాలూకు వాల్యూ నేర్పాలి. ఇవన్నీ కూడా ఈ కోవిడ్ వల్ల నేర్పించడం అవుతున్నది. తర్వాత మన కస్టమ్స్, మన ట్రెడిషన్స్ అన్నీ కూడా ఈ కోవిడ్ వల్ల ఇంకా బాగా తెలుస్తున్నది. తర్వాత ఇంట్లో ప్రేమానుబంధాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి కోవిడ్ వల్ల. అది ఈ ఇయర్ ఇంకెలాగో సెలబ్రేట్ చేసుకుని ఇది లేదు కాబట్టి, అంటే ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి బయటకు వెళ్ళేది లేదు కాబట్టి, ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఈ వీడియో చేద్దామని అనిపించి ఇది చేస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ మంచి హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను అనుకున్నాను. అందుకని ఫేస్ ప్యాక్ తయారు చేయడం, నేను ఇల్లది ఎలా క్లీన్ చేసుకుంటానో అవన్నీ చూపెట్టడం అయింది. ఈ వీడియో ద్వారా మీ అందరికీ చేరువైనందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ అండ్ వెరీ హెల్ప్ఫుల్ వీడియోస్ ఇంకా తయారు చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్. బాయ్.